ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాష్లెస్ కంట్రీగా స్వీడన్ ఆవిర్భవించబోతోంది. మనం చూస్తే గనక వాళ్ళ జీడీపీలో ఈవెన్ 1% కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవంట. మొత్తం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్సే. లాస్ట్ 1 డికేడ్లో స్వీడన్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. విచిత్రం ఏంటంటే మొట్టమొదటి బ్యాంక్ నోట్స్, కరెన్సీ నోట్స్ స్వీడన్ నుంచే స్టార్ట్ అయ్యాయి ప్రపంచంలో. ఇప్పుడు అదే దేశం క్యాష్లెస్ ఎకానమీగా ఎమర్జ్ అవబోతోంది. 1661లో స్వీడన్ స్టాక్హోమ్లో మొట్టమొదటి రియల్ బ్యాంక్ నోట్స్ ఇష్యూ అయ్యాయంట. 1661లో మొట్టమొదటి క్యాష్ కరెన్సీ అనేది స్వీడన్లో స్టార్ట్ అయింది 1661లో. కానీ ఇప్పుడు స్వీడనే ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాష్లెస్ కంట్రీగా ఆవిర్భవించింది. ముఖ్యంగా మనం చూస్తే స్వీడన్ లాస్ట్ కొన్ని డికేడ్స్ నుంచి కూడా విపరీతంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, టెక్నాలజీ, ఇన్నోవేటివ్ పేమెంట్ సొల్యూషన్స్ కూడా తీసుకొచ్చాయంట. ఫిజికల్ కరెన్సీ అనేది దేశంలోనే చాలా తక్కువైపోయిందంట. ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ కావచ్చు, కార్డ్ పేమెంట్స్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వీడన్లో కంప్లీట్గా పెరిగిపోయాయంట. అంతేకాదు స్వీడన్లో స్విస్ అని చెప్పి పాపులర్ యాప్ ఒకటి ఉందన్నమాట. దాని ద్వారానే ఎక్కువ మంది మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారంట. స్వీడన్లోని ప్రతి పౌరుడి దగ్గర డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయంట. అక్కడ కాంటాక్ట్లెస్ పేమెంట్స్, ఏదైతే పర్సనల్ కాంటాక్ట్ లేకుండా మనీ దగ్గరికి వెళ్ళి షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వటం, లేదా మనీ ట్రాన్సాక్షన్స్ క్యాష్ రూపంలో ఇవ్వటం అక్కడ చాలా తక్కువ ఉంటా. ప్రతి ఒక్కళ్ళు కూడా కార్డ్ పేమెంట్స్ చేస్తారంట. అంతేకాదు స్వీడన్లో డిజిటల్ లిటరసీ చాలా ఎక్కువ. స్వీడన్లో సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో రిక్స్ బ్యాంక్, అది కూడా కంప్లీట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం విపరీతంగా కృషి చేసింది. అయితే కొన్ని అభ్యంతరాలు మాత్రం ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఏదైనా సైబర్ అటాక్ అయితే పరిస్థితి ఏంటి, పవర్ అవుట్రేజ్ అయితే పరిస్థితి ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి, పూర్తిగా క్యాష్లెస్ ఎకానమీ చేసిన భవిష్యత్తులో ఇబ్బంది పడతామో, కొంత క్యాష్ అయితే రిజర్వ్ లో ఉంచుకోవాలని చెప్పి కూడా స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ ఆలోచనలో ఉందంట. అయితే స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో రిక్స్ బ్యాంక్ ఇప్పుడు ఈ క్రోనా అని చెప్పి ఒక కంప్లీట్ డిజిటల్ కరెన్సీ మీద కూడా వర్క్ చేస్తుందంట. ముఖ్యంగా ఈ డిజిటల్ కరెన్సీ పూర్తి స్థాయిలో సెక్యూర్ గా ఉండటం, ఇంక్లూజివ్, ముఖ్యంగా స్టేట్ బ్యాక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఏదైతే కంట్రీకి సంబంధించిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఈ క్రోనా వర్క్ చేస్తుందంట. స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సెంట్రల్ బ్యాంక్. స్వీడన్ లో ఈ కంప్లీట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, ఏదైతే కంప్లీట్ క్యాష్లెస్ ఎకానమీకి ఇంటర్నెట్ సపోర్ట్ చాలా అవసరం. స్వీడన్లో 99% పాపులేషన్కి 5G, 4G కనెక్షన్స్, చాలా హై స్పీడ్ కనెక్షన్స్ ఉంటాయంట. కాబట్టే ఈ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా అంత ఫాస్ట్గా రన్ అవుతున్నాయి.